భారత సినిమా చరిత్రలో కొన్ని చిత్రాలు కేవలం సినిమాలుగా మిగిలిపోవు. అవి ఒక శకాన్ని సృష్టిస్తాయి, సంస్కృతిని ప్రభావితం చేస్తాయి, హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయి. అలాంటి అసాధారణ చిత్రాల్లో షోలే ఒక అమరకావ్యం. 1975 ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం రోజున విడుదలైన ఈ సినిమా 2025తో 50 సంవత్సరాల ఘనమైన ప్రయాణాన్ని పూర్తి చేసుకుంది. ఈ చిత్రం దేశవ్యాప్తంగా మాత్రమే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా అనేక అవార్డులను సొంతం చేసుకుంది. దాని గొప్పతనాన్ని మరింత నిరూపించింది. రమేష్ సిప్పి దర్శకత్వంలో సలీం జావేద్ల అసాధారణ రచనతో రూపొందించిన షోలే భారత సినిమా పరిశ్రమకు ఒక మైలురాయి. అమితాబ్ బచ్చన్, ధర్మేంద్ర, హేమమాలిని, జయా భాదురి, సంజీవ్ కుమార్, అమ్జద్ ఖాన్లో ఈ చిత్రానికి జీవం పోశారు. అమ్జద్ ఖాన్ పోషించిన గబ్బర్ సింగ్ పాత్ర కిత్నే ఆద్మీతే అనే డైలాగ్తో భారత సినిమా విలన్లకు కొత్త నిర్వచనం ఇచ్చింది. అతని క్రూరమైన నవ్వు, హావభావాలు, అసాధారణ నటన ప్రేక్షకులను ఒక్కసారిగా ఆకర్షించాయి. కర్ణాటకలోని రామనగరం రాతి ప్రాంతంలో 2.5 సంవత్సరాలు 3.5 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ చిత్రం విడుదలైన సమయంలో మిశ్రమ స్పందనలు అందుకున్నప్పటికీ క్రమంగా సూపర్ హిట్గా నిలిచింది. ముంబైలోని మినర్వా థియేటర్లో 5 సంవత్సరాలు నిరంతరాయంగా ప్రదర్శితమై బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టింది. అంతర్జాతీయంగా, ముఖ్యంగా సోవియట్ యూనియన్లో కూడా ఈ చిత్రం ఘన విజయం సాధించింది. షోలే కథ ఒక పల్లెటూరి నేపథ్యంలో డెకాయిట్ల బెడద, స్నేహం, ప్రేమ, పగను అద్భుతంగా మేళవించింది. సలీం జావేద్ల రచన ఈ చిత్రానికి బలమైన ఆధారం. జై వీరుల స్నేహం, బసంతి వీరు ప్రేమ, రాధా జీవితంలోని ఒంటరితనం, ప్రతి పాత్ర ఒక లోతైన కథను చెబుతుంది. ఆర్డి బర్మన్ సంగీతం ఈ కథను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లింది. ఏ దోస్తి హమ్ నహీ తోడెంగే పాట స్నేహానికి ఒక గీతంగా మారగా, మెహబూబా మెహబూబా ఇప్పటికీ యువతను ఆకట్టుకుంటుంది. షోలే దేశీయంగా, అంతర్జాతీయంగా అనేక ప్రశంసలు, అవార్డులను అందుకుంది. ఈ చిత్రం 1976లో 23వ ఫిల్మ్ఫేర్ అవార్డులలో 10 నామినేషన్లను సొంతం చేసుకుంది. అయితే ఆ ఏడాది దీవార్ చిత్రం 7 అవార్డులతో ఆధిపత్యం చెలాయించగా, షోలేకు బెస్ట్ ఎడిటింగ్ కోసం ఒక ఫిల్మ్ఫేర్ అవార్డు లభించింది. అయినప్పటికీ 2005లో 50వ ఫిల్మ్ఫేర్ అవార్డులలో షోలేను గత 50 ఏళ్లలో ఉత్తమ చిత్రంగా గౌరవించారు. రమేష్ సిప్పికి ప్రత్యేక అవార్డు లభించింది. అంతర్జాతీయంగా షోలే 2002లో బ్రిటిష్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నిర్వహించిన టాప్ 10 ఇండియన్ ఫిల్మ్స్ సర్వేలో మొదటి స్థానాన్ని సంపాదించింది. 1999లో బీబీసీ ఇండియా ఈ చిత్రాన్ని ఫిల్మ్ ఆఫ్ ది మిలీనియంగా ప్రకటించింది. షోలే తర్వాత ఎన్నో సినిమాలు గబ్బర్ సింగ్ తరహా విలన్లను సృష్టించాయి. ఈ చిత్రం హిందీ సినిమాకే కాక దేశవ్యాప్తంగా సినీ రూపకల్పనకు ఒక టాంప్లెట్గా నిలిచింది. షోలే భారతదేశంలో మొదటి 70mm ఫిల్మ్ స్టీరియోఫోనిక్ సౌండ్తో రూపొందించిన చిత్రంగా గుర్తింపు పొందింది. 50 ఏళ్ల షోలేను జరుపుకునేందుకు అభిమానులు దేశవ్యాప్తంగా రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా థియేటర్లలో మళ్లీ విడుదలైతే రికార్డు స్థాయిలో వసూళ్లు సాధిస్తుందని అందరి నమ్మకం. కొత్త తరం ప్రేక్షకులకు ఈ సినీ మహాకావ్యాన్ని పరిచయం చేసే అవకాశం ఇదే. 2014లో 3D ఫార్మాట్లో రిలీజ్ అయినప్పుడు కూడా షోలే ప్రేక్షకులను ఆకర్షించింది. 2025లో ఈ చిత్రం మళ్లీ థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధంగా ఉంది.